నేను బయట విన్నా, షో ఒప్పుకోకముందు ఉన్నా. బయట ఏంది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు, నువ్వు పక్క నుండి ఇంకా తిట్టు మొగుడిని, ఇంకా కొట్టుకోండి, ఈ టైప్ కూడా ఉంటారు అని నాకు చెప్పారు ముందుగా. ఎవరు లేరు, ఆర్టిఫిషియల్ వాళ్ళని పట్టుకొచ్చి షో చేస్తారు, ఇట్లా ఉండయండి అంటే ఇట్లా ఉండయని కూడా చెప్పాను. నాన్న పిలిచా, ఎందుకే ఇలా చేశావు? అతను ఎంత చెప్పాడు సమాధానం, అది నువ్వు వినాలా. నాకు గాలి పట్టిందండి, ఆ గాలి పట్టినప్పుడు ఇంజక్షన్ కూడా చేశారు కదా, గాలి పట్టిందని ముందు కూడా రాశారు ఈ మెడకి. ఆ గాలి పడినప్పుడు ఇట్లాంటి పనులు చేస్తానండి నేను. అంటే గాలి పడితే ఉనే ఆడాలతో పడుకునే గాలి అన్నది, ఈ గాలి మగాళ్ళతో పడుకోరా, ఈ గాలి కుక్కలతో పడుకోవా, ఉన్న ఆడాలను చెడగొట్టే గాలి ఇది, ఇలాంటి గాలి ఉందా ఇండియాలో అన్న. అయిపోయింది. మళ్ళీ పనమ్మని పిలిచే, ఇద్దరు ముందు భార్య ముందు పిలిచి, ఏమన్నా నువ్వు ఇక్కడి నుంచి మానేసి వెళ్ళిపోతావా, ఇక జీవితం రావుగా, రానండి. వెళ్ళిపోతుంటే మొగుడే ఉన్నా అంటే, ఏమండి అది దిక్కులేంది అయిపోయిందండి, దాన్ని అటు పంపిస్తారండి అన్నాడు భార్య పెట్టిన ముందు. అప్పుడు దాకా భార్య అంటే బాగా ఇష్టం అంట, చాలా అందంగా ఉంటాడు అతను. ఇక ఆ అమ్మాయి తట్టుకోలేక ఈడు నాకు వద్దండి లేచి వెళ్ళి చెప్పుతో కొట్టింది మొగుడిని. కొట్టి పడిపోయిందమ్మ అక్కడ, టీవీ పేషెంట్ ఏడుస్తా, ముగ్గురు వాటేసుకుంటే. ఇక నా బిడ్డని ఎలా పోయించుకోవాలి ఏంటంటే, అప్పుడు నేను కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ మీద ఒట్టే చెప్పి, అమ్మ మీ ముగ్గురు డిగ్రీ వరకు నేను చదివిస్తా, ముగ్గురు డబ్బులు నేను ఇస్తా, డిగ్రీ వరకు బట్టలు నేను ఇస్తా, చెప్పులు నేను ఇస్తా, బుక్స్ నేను ఇస్తా, నీ టీబీకి నేను ఇస్తా, టీబీ మందులు. నన్ను నమ్ముతారా? ఇక ఒట్టేపించి చెప్పి వాళ్ళు వస్తే ఆ లాయర్ని పిలిపించి లాయర్తో అడ్రస్ తీసుకొని పంపించి, రేపే నీ పేరు 50,000 పెద్ద అమౌంట్ వేస్తా, జాగ్రత్త వాడుకుంటా ఉండు, ఎప్పుడు అయిపోయినాయో మళ్ళీ ఫోన్ చేయి, నేను ఇస్తా నా డబ్బులు అని. నా డబ్బుల్లో వాళ్ళ రెమ్యునరేషన్ కట్ చేసి వాళ్ళ అకౌంట్లో వేయించా. వాళ్ళు ఇప్పుడు చదువుకున్నారు నల్గొండలో. మొన్న జరిగింది లాస్ట్ మంత్.